అసలు చాలా మందికి జుట్టు మీదనే బాగా రంది పెట్టుకుంటారు కదా నొల్ల. ఏంటికలు రాలిపోతున్నా కొద్దీ వాళ్ళ పానం కలుక్కుమంటది. అందుకే కాదల్లా మస్తుల పైసలు ఖర్చు పెట్టి ఏవేవో షాంపూలు నూనెలు కొనుక్కొని పెట్టి పాడైతుంటారు నెత్తికి. అయితే మన హైదరాబాదుల్ని బట్టగుండును అర్జున్ రెడ్డి జుట్టు లెక్క మార్చే మందొచ్చిందట. అదేంతో చూడురిగా. అమ్మో ఆ ఉన్నారా అవులా ఇగో గీ డబ్బాలో ఉన్నది చూడు. గీ క్రీమే నెత్తికి పెట్టుకుంటే జుట్టు మస్తు పెరుగుతుందట. బట్టగుండు బోడిగుండు మాయల్నే మాయమైతుందట నుల్లా. వీళ్ళు గిట్లనే చెప్పి మందిని ముంచుతుర్రు. షెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు జుట్టు పేరు చెప్పి దిక్కుమాలిన క్రీములు జనాల కంటగడుతురు ఈ దేడిది మగ్గాళ్ళు. ముచ్చటేందయ్యా అంటే మన హైదరాబాద్ ఉన్న మెడికల్ దుకాణాలల్లా ఆఫీసర్లు చెకింగ్లు చేసిర్రు. మందులు బరాబరే అమ్ముతురా, డూప్లికేట్ అంటగడుతురా, ఇవన్నీ షేకింగ్ చేస్తుంటే ఇగో గీ జుట్టు మందు బయటపడ్డది. ఈ క్రీమ్ దేనికి సామి అని అడిగితే నెత్తి మీద ఎంటికలు మొలిచేందుకు సారని అన్నారట. ఇక చెప్పురి కథ. ఇక ఈ క్రీములను పరీక్ష పెట్టి చూస్తే ఇది డూప్లికేట్ అని తేలింది. అంటే జనాలకు జుట్టు మీద బాగా పాయరం ఉంటది కదా, సౌరం బాగా పెరగాలని బాగా తన్లాడుతుంటారు. అగో జనం తన్లాటను వీళ్ళు దిక్కుమాలిన క్రీములు తయారు చేసి జనం కాడ పైసలు గుంజుతుర్రు. కథకున వాడెత్తు కాదనొల్లా. అమ్మటోనికి బుద్ధి లేకున్నా కొనటోళ్ళ కన్నా జర హుషారుతో ఉండాలి కదా. క్రీములు పెట్టకుంటే రాలిపోయిన జుట్టు ఎందుకు పెరుగుతుంది అసలు? గట్ల పెరిగేది అయితే దునియాల పెద్ద కుబేరుడు అమెజాన్ కంపెనీ ఓనరు జెఫ్ బోజెస్ గుండుతో ఎందుకుంటారు గట్ల? ఆయనకి క్రీమ్ కొనుక్కునేందుకు పైసలు కర్వా? అంతెందుకు పెద్ద పెద్ద హీరోలు రాజకీయ నాయకులకు కూడా బట్టగుండు బోడిగుండు ఉంటది. మరి ఈ క్రీములు చేస్తే వాళ్ళు కూడా పెట్టుకునేటోళ్ళు కదా. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారో జనాలు కదా.